హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియోతో వచ్చేసారు అనమాట. సో ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో. దాని యొక్క ప్రివ్యూ చూపిస్తాను, చూడండి. కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ ఉంటాయి. అన్ని ప్రిసెట్ లింక్, అలాగే XML లింక్, అలాగే ఫాంట్ లింక్స్ అవన్నీ ఉంటాయి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫాంట్స్ అవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఆర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న దాని తర్వాత మీరు ఇక్కడ కొన్ని బ్యాక్గ్రౌండ్ వీడియోస్ ఉంటాయి. ఇంక్ ప్లస్ ఎఫెక్ట్ ఉంటుంది, అదొక వీడియో ఉంటుంది, అదొకటి వీడియో డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత ప్రిసెట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, ప్రిసెట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ మీరు ఓపెన్ చేసేయండి. అలర్ట్ మోషన్లో ఓపెన్ చేసుకుంటే మనకు ఇలా అయితే వస్తుంది అనమాట. అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకొని ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. సో ఇది ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ మనం ఎడిట్ చేసుకోవాలి. అది ఎలా అంటే మీ ఎవరైతే వెడ్డింగ్ నడుస్తుందో వాళ్ళ వెడ్డింగ్ ఫొటోస్, అలాగే వాళ్ళ పేరు, అవన్నీ ఇక్కడ డీటెయిల్స్ అయితే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఎవరి ఫొటోస్తో ఉంటాయో, ఎవరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫొటోస్ ఉంటాయి కదా, జోడి కూడా ఒక ఫోటో తీసుకోండి. అలాగే సపరేట్గా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సపరేట్గా సింగిల్ ఫొటోస్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ ఫొటోస్ని మీరు 1:1 రేషియోలో మీరు దాన్ని క్రాప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలానో చూపిస్తుంది చూడండి. ఫస్ట్ మీరు గ్యాలరీ అయితే ఓపెన్ చేసుకోండి. మీ ఫోన్ గ్యాలరీలో ఆ ఫోటో కూడా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎడిట్ అనే ఆప్షన్ మీ ఫోన్లోనే ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసుకొని ఇక్కడ రేషియో అనే ఆప్షన్ ఉంటుంది. రేషియోలో మీరు 1:1 రేషియో సెలెక్ట్ చేసుకొని దాన్ని నీట్గా ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది. ఓకే, ఇలానే మీరు అన్ని ఇమేజెస్ని సేవ్ చేసుకోండి. ఓకే, అలా ఈ కలిసిన ఫోటోని, అలాగే సింగిల్ ఫోటోని ఇలా 1:1 రేషియోలో మీరు కన్వర్ట్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే అలర్ట్ మోషన్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి స్టార్టింగ్లో గజపత్రి వారి పెళ్లి పిలుపు అనేది కదా, దీని దగ్గర మీరు మీ ఇంటి పేరు అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకు ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ గజపత్రి అని చెప్పేసి ఉంటుంది, దీన్ని మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ మీనింగ్లోకి వెళ్తే ఇక్కడ మనకు గజపత్రి ఉంటుంది, దీన్ని తీసేసి మీరు మీ ఇంటి పేరు అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళిపోతే మనకి ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ ఇలానే మీరు మళ్ళీ దీన్ని ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఇక్కడ మీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు యొక్క పేరు అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ ఇమేజ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో దీన్ని మీరు ఏం చేస్తారంటే దీన్ని అన్గ్రూప్ అయితే చేయండి. ఓకే, అన్గ్రూప్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ రెక్టాంగిల్ ఒక లైన్ అయితే కనబడుతుంది, దీన్ని డిలీట్ చేసేయండి. మీరు డిలీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఫోటో ఉంటుంది కదా, మీ ఫోటో ఏదైతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటో కలిసి ఉన్న ఫోటో ఉంటుందో ఆ ఫోటోని మీరు సెలెక్ట్ చేసుకొని ఇది ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా మీరు ఈ ఇమేజ్ కూడా డ్రాగ్ చేసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కదా, ఆ ఇమేజ్ కిందికి దీన్ని పెట్టేసుకొని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే, ఇంక్రీజ్ చేసుకొని దీన్ని నీట్గా ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఏదైతే ఇంక్ ఫ్లాష్ ఎఫెక్ట్ ఉంటుందో అదే మనకు బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంటుంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ వీడియోని మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు కాబట్టి ఆల్రెడీ ఆ వీడియో ఎక్కడుందో వెతికి మీరు ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి. సో ఇదే వీడియో యాడ్ చేసుకుంటాను. ఇక్కడ యాడ్ చేసుకొని నెక్స్ట్ నేను ఏం చేస్తాను, దీన్ని కింద తీసుకొస్తాను. ఏదైతే ఫోటో ఉందో ఫోటో అండ్ బ్యాక్గ్రౌండ్ వీడియో మధ్యలో పెడతాను అనమాట. పెడితే మనకి ఇలా వస్తుంది. సో దాన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని ట్యాప్ చేసుకొని బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళేసి ఇక్కడ లైట్ అండ్ మీరు దీన్ని స్క్రీన్ చేయండి. స్క్రీన్ చేస్తే మనకు ఇలా వస్తుంది అనమాట. సో దీన్ని నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అలాగే ఇంక్ ఫ్లాష్ ఎఫెక్ట్ ఈ ఫోటోని మీరు సెలెక్ట్ చేసుకొని గ్రూప్ చేసేయండి. గ్రూప్ చేసిన తర్వాత పక్క దాంట్లో ఎఫెక్ట్ ఉంటుంది, ఆ ఎఫెక్ట్ మీరు కాపీ చేసుకొని దీంట్లో పేస్ట్ చేసేసేయండి. ఓకే, సేమ్ దీనిలోనే మీరు అన్ని ఇమేజెస్ని కాపీ పేస్ట్ చేసుకోండి. చాలా సింపుల్గా ఎడిట్ అనేది అయిపోతుంది. చూడండి, మనకు వీడియో చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇలా లెంత్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి మనం ఈ RMM ట్యాప్ చేస్తే అండర్ అయిపోతుంది అనమాట. అండర్ అయితే మనం చూడండి ఇక్కడ
ఈ ఇంక్ ఫ్లష్ ఎఫెక్ట్ అనేది పెద్దగా ఉంది కాబట్టి లెంత్ అయిపోయింది కాబట్టి దీన్ని రైట్ సైడ్ కట్ చేసుకుందాం. కట్ చేసుకొని మళ్ళీ మనం దీన్ని గ్రూప్ చేసుకుందాం. గ్రూప్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీద ఫస్ట్ లేయర్ మీద ట్యాప్ చేస్తే గ్రూప్ అయిపోతుంది. సో మనం ఇప్పటిదాకా ఎఫెక్ట్ కాపీ చేసుకున్నాం కదా, ఆ ఎఫెక్ట్ని ఇక్కడ పే చేసేద్దాం. పే చేస్తే మనకు ఇలా అయితే వచ్చేస్తాయి అనమాట. సేమ్ ఇలానే మీరు అన్ని ఇమేజెస్ని ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ పెళ్లి కొడుకు ఇమేజ్, అలాగే ఇక్కడ పెళ్లి కూతురు ఇమేజ్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ డీటెయిల్స్, ముహూర్తం డీటెయిల్స్, కళ్యాణ వేదిక డీటెయిల్స్ ఇవన్నీ మీరు నీట్గా ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకుంటే మనకు వీడియో అనేది రెడీ అయిపోతుంది. వీడియో రెడీ అయిన తర్వాత ఇక్కడ ఆర్ఎం మార్క్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకుంటే మన వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ అండ్ జై హింద్.